కేరళలో విడి సతీశన్, ఇప్పుడు కేసీ వేణుగోపాల్. మనం మొదటి నుంచి అంటున్నాం వేణుగోపాల్ అనేది ఆయనకు అసలు ఏమీ లేదండి కేరళలో మీరు పదే పదే చెప్తున్నారు. విడి సతీశనే ముఖ్యమంత్రి అవుతారని మీరు పదే పదే అంటున్నారు. కాకపోతే వేణుగోపాల్ తన ప్రయత్నాలు తాను సీరియస్గానే చేస్తున్నట్టుగా కనబడుతోంది. అక్కడ పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి కేసీ వేణుగోపాల్కి వ్యతిరేకంగా. నాకు మలయాళంలో చదవడం రాదు, కొన్ని ట్రాన్స్లేషన్ని కొన్ని చదివాను కానీ తెలుసుకున్నాను. కానీ అసలు ఏం జరుగుతుంది కేరళలో? ఇంకా ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే విషయంలో ఏం జరుగుతుంది? అమిత్ షా వచ్చారు, ఇట్లా క్లియర్ చేశారు, అట్లా వెళ్ళిపోయారు. ఇక్కడ సువేందు అధికారిది. అక్కడేమో రాహుల్ గాంధీ తల్లబట్టుకుంటున్నాడా, లేకపోతే ఎప్పుడు డిక్లేర్ అవుతుంది, ఎవరు వస్తారో తెలియట్లేదు. మీరు మాట్లాడుతున్నారు, ఐ వాంట్ టు డూ ఎ లేటెస్ట్ చెక్. మారిపోయిందో లాస్ట్ ఏమన్నా అనౌన్స్మెంట్ వచ్చిందా? ఏం లేదు. వాళ్ళ ముగ్గురు ఫోటో ఇప్పుడు కూడా కనిపిస్తుంది మీకు. దర్ ఆల్ ఛానల్స్ ఆర్ రన్నింగ్ దర్ 3 photos. దీంట్లో ఒక పాలిటిక్స్ మనం అర్థం చేసుకోవాలి సాయి గారు. కేరళ పాలిటిక్స్ ఎవరెవరు సార్? విడి సతీశన్, లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓకే, దెన్ యూ హ్యావ్ కేసీ వేణుగోపాల్ అండ్ యూ హ్యావ్ రమేష్ చెన్నితల. ఓకే, దీంట్లో అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది రమేష్ చెన్నితల. కేరళలో పొలిటికల్ ఈక్వేషన్స్లో నాయర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈస్ ఎ నాయర్. ఐ ఆల్సో బిలాంగ్ టు నాయర్ కమ్యూనిటీ. శశి థరూర్ ఇస్ అ నాయర్. మేమందరూ ఒక తోక పెట్టుకోలేదు నాయర్ అని చెప్పేసి వి ఆటోమేటిక్లీ వీ టేక్ అ ఫ్యామిలీ నేమ్ సమ్ టైమ్స్. సో చెన్నితల ఇస్ అ ప్లేస్, ఆయన వచ్చే ఊరు పేరు చెన్నితల. సో రమేష్ చెన్నితల ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయనకి ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది పొలిటిక్స్. అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఈజ్ ద నంబర్ 1 అహెడ్ ఆఫ్ విడి సతీశన్. కానీ ఈ ఎలక్షన్ గెలిపించింది విడి సతీశన్ సాయి గారు. అగ్రెసివ్నెస్ 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు సువేందు అధికారి గురించి మాట్లాడి చూడండి. హీఈస్ అ సువేందు అధికారి ఆఫ్ కేరళ. అపోజిషన్గా అక్కడ పోరాటం చేసి, ధర్నాలు చేసి, అరెస్టులు, దీన్ని వాటర్ క్యానల్ కొట్టేసి అన్నీ చేశారు ఆయన మీద. ఓకే, కానీ ఆయన పోరాడారు. సో మీరు ఇప్పుడు ఎలక్షన్ గెలిచినప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారంటే, ఇఫ్ యూ కెన్ మీకు సువేందు అధికారి బీజేపీ చేస్తే ఇక్కడ డెఫినెట్లీ అది విడి సతీశన్ ఉండాలి. కానీ అక్కడ ఒక పవర్ ప్లే ఉంది కేరళలో. కేరళలో గెలిచిన 102 మంది ఎమ్మెల్యేల్లో ముస్లిం లీగ్ తీసేసేయండి, ఒక 20 సంథింగ్, 21, 22. కమ్యూనిస్ట్ క్రిస్టియన్స్ ఇంకొక 25, 26. సో టోటల్ ఒక 50-55 మంది, 60 మంది దాకా ఆర్ ఫ్రమ్ ద మైనారిటీ కమ్యూనిటీ. కొన్ని కేసెస్లో మీరు యాడ్ చేసుకుంటే, మిగతా వాళ్ళు యాడ్ చేసుకుంటే కమ్యూనిస్ట్ 70 దాకా వస్తారు. వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, కేరళలో సుధాకరన్ అని చెప్పి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఉండే కేపీసీసీ. ఆయన ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కావాలని తిరుగుతున్నాడు. ఎందుకు? ఆయన్ని 6 నెలల ముందు ఆయన పదవి నుంచి తీసేసారు. దే డింట్ వాంట్ 2 హిందూస్ టు బీ ఇన్ ద ఎలక్షన్ టైంలో. ఒకటి సతీశన్, ఒకటి సుధాకరన్, ఇద్దరు హిందువులు. అది కాదు, మనకు ఒక క్రిస్టియన్ కావాలని సన్నీ జోసెఫ్ అని ఒక ఆయన తీసుకొచ్చి కేపీసీసీ ప్రెసిడెంట్ చేశారు. ఇది వెరీ లైట్ వెయిట్. ఓకే, పాలిటిక్స్ చూడండి ఎట్లా ఆడుకుంటారు. ఇప్పుడు పోరాడుతున్న ముగ్గురు ఆల్ ద 3 ఆర్ హిందూస్. అది పెద్ద న్యూస్ వచ్చింది ఇక్కడ. ఇదేంటి హిందువులు మాత్రమే చేస్తారా, మాకేం లేదా అని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పుకార్లు మొదలుపెట్టారు వెనక నుంచి. కేసీ వేణుగోపాల్ సాయి గారు ఇస్ ద డిజాస్టర్. ఓకే, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి లాస్ట్ రాహుల్ గాంధీ తర్వాత డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ ఎవరిదామని ఉంటే కేసీ వేణుగోపాల్ది. ఒక్క ఎలక్షన్ కూడా కరెక్ట్గా గెలవలేకపోయారు. మీరు ఒక కంపారిజన్ చేయాలంటే మీరు అహ్మద్ పటేల్ గారిని తీసుకోండి. అహ్మద్ పటేల్ గారు ప్లే చేసిన రోల్, అఫ్కోర్స్ ఈ వాజ్ ద పొలిటికల్ సెక్రటరీ ఆఫ్ సోనియా గాంధీ, కానీ ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఏం చేశాడు సాయి గారు చెప్పండి? కేసీ వేణుగోపాల్ ఏం లేదు. ఒక్క డిజాస్టర్ తర్వాత ఇంకో డిజాస్టర్ పోతున్నాడు. రాహుల్ గాంధీ ఎందుకు ఉంచుకుంటున్నాడు నాకు కూడా తెలియట్లేదు. చాలామంది అడిగారు, సురేష్ గారు ఈయన ఇంత డిజాస్టర్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఉంచుకున్నారు, ఈయన్ని తీసేయచ్చు కదా అన్నారు. ఆ రిప్లై ఇది, తీసేయొచ్చా అనేది. ఇప్పుడు ఆయన అంటున్నారు నాకు నంబర్ 1 ఎమ్మెల్యేస్ నా దగ్గర ఉన్నారు, 45 మంది నన్ను బ్యాక్ చేస్తున్నారు అని చెప్పి. ఆయనకి ఢిల్లీ నుంచి ఎట్లయినా పారిపోవాలి. ఓకే, హీ వాంట్స్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ఢిల్లీ. ఎందుకండి? ఆయన ఏం చేయలేకపోతున్నాడు అక్కడ కూర్చొని ఆర్గనైజింగ్ సెక్రటరీగా. బీఫామ్లు ఇష్యూ చేస్తున్నాడు అంతే. ఈసారి ఆయన ఎమ్మెల్యేలు ఈయన బ్యాక్ చేస్తున్నారని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలకి టికెట్ ఇచ్చింది ఈయన. సో వాళ్ళు న్యాచురల్లీ ఈయన బ్యాక్ చేస్తారు కదా, నేను సపోర్ట్ చేస్తారు కదా, అది జరుగుతుంది. సో కేసీ వేణుగోపాల్కి కేరళలో ఒక పంచాయతీ ఎలక్షన్ గెలవడానికి కూడా కెపాసిటీ లేదు. అఫ్కోర్స్ ఈజ్ అన్ ఎంపీ ఫ్రమ్ ఆలప్పుడ, కానీ అది పార్టీ వైపు నుంచి గెలిచారు. ఆన్ ఈజ్ ఓన్ నిలవడం అనేది ఒక పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేడు. అంత కనెక్షన్ లేని మనిషి. రమేష్ చెన్నితల అని చెప్పాను చూడండి, హీ హాజ్ గాట్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్. అది కాకుండా రాహుల్ గాంధీకి చాలా దగ్గర కాబట్టి దగ్గరతోనే అయిపోతుందా సాయి గారు? అంటే కాంగ్రెస్లో ఎప్పుడు అలాగే జరుగుతుంది సార్. అది దట్ ఈస్ వాట్ డిజాస్టర్ అక్కడే వచ్చారు. ఇప్పుడు సిద్ధరామయ్య గారిని ఎందుకు ఉంచుకున్నారు? క్లోజ్ టు సోనియా గాంధీ, క్లోజ్ టు రాహుల్ గాంధీ అని చెప్పి.
డీకే శివకుమార్ ఆయనకన్నా ఎఫిషియెంట్ మనిషి, అందరికి తెలిసిందని. ఓకే, కానీ ఇవ్వరు. ఇదే ప్రాబ్లం కాంగ్రెస్. మీరు తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ టైంలో పెట్టుకున్నప్పుడు అంజయ్ గారితో జరిగిన ఆ ఇన్సల్ట్, రాజీవ్ గాంధీ గారు అక్కడ ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్లో చేసిన పని మీద మొత్తం టీడీపీ పుట్టింది అప్పుడు ఆ టైంలో. ఇది కేరళలో సాయి గారు, దిస్ ఈజ్ అ రెగ్యులర్ గేమ్ అనమాట. కానీ ఈసారి ఎందుకంటే కేరళలో టఫ్గా ఉన్న ముఖ్యమంత్రులు చాలా తక్కువ సాయి గారు. వన్ ఎగ్జాంపుల్ దట్ కమ్స్ టు మై మైండ్ ఇమీడియట్లీ ఈజ్ కే కరుణాకర్. చాలా టఫ్ మనిషి ఉండే ఆయన, మన రాజశేఖర రెడ్డి లాగా ఎవ్వరు మాట వినరు. కే కరుణాకర్ అంటే దట్స్ అ ఫైనల్ వర్డ్ అన్నమాట. కానీ ఆయన దింపాలని చాలా ట్రై చేశారు సోనియా గాంధీ, కానీ అస్సలు పట్టించుకోలేదని. లాస్ట్లో ఆయన్ని ఇస్రో సెక్స్ స్కామ్లో ఇరికించేశారు. ఈవెన్ దో హీ వాజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. ఆయన పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ కేరళ పోలీస్ అరెస్ట్ చేశారు. ఈయన హోమ్ మినిస్టర్ కూడా ఉండే అపార్ట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్, ఈయన తల మీద వేసేశారు. ఇది సాయి గారు గేమ్. ఈ గేమ్లోనే ఇప్పుడు కేరళలో ఇది జరుగుతుంది పాలిటిక్స్ అంతా. కానీ ఐ థింక్ ఇప్పుడు లాస్ట్ 3 రోజులు అక్కడ ఉన్న ప్రజలు విసుకొస్తుంది. నేను చాలా గ్రూప్స్లో ఉన్నాను, కేరళ గ్రూప్స్లో. అక్కడ వాళ్ళందరూ ఇదే అంటారు, మేము వీళ్ళ కోసం ఓటేసామా, వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు పబ్లిక్లో, మీరు ముందే డిసైడ్ చేయొచ్చు కదా. నిన్న తారీఖ్ అన్వర్ వీళ్ళందరూ వచ్చారు, అందరు ఎమ్మెల్యేలను ఇండివిజువల్గా కలిశారంట, ఎంపీలను ఇండివిజువల్గా కలిశారంట. నిర్ణయం తీసుకుంటే కాదు, నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకోవాలంట. మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? వై డిడ్ యూ కమ్ హియర్? ఓకే సరే, అది మీరు అనొచ్చు. ఇప్పుడు అమిత్ షా గారు సెలెక్ట్ చేశారు సువేందుని. అట్లీస్ట్ ఒక మీటింగ్ జరిగింది కదా, సిఎల్పి మీటింగ్ జరిగింది. సిఎల్పి మీటింగ్లో ఒక పేరు పెట్టారు, దాన్ని ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. ఒరిస్సా ముఖ్యమంత్రి వచ్చారు, ఆయన ఏం చెప్తారు, ఈజ్ ఆల్సో అబ్జర్వర్, ఆయన కూడా ఉన్నారు, మాంజీ. ఎవ్రీథింగ్ హ్యాపెండ్. కానీ ఇది అది కాదు కదా. ఇది ఎలక్షన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. టుడే వీఆర్ అట్ 8th 9th. ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు? మీరు ముందు కూడా సీఎం క్యాండిడేట్ ఎందుకు డిసైడ్ చేయలేకపోతే? ఇప్పుడు అంటారు బీజేపీ, మోదీ గారు ఎప్పుడు అంటారు కదా, నేనే క్యాండిడేట్ అంటారు. ఆల్ ఫైన్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకి విసుకొచ్చేస్తుంది. దే ఆర్ ఫెడప్. ఇదేంటి ఇంకా దీని తర్వాత పరిపాలన చేయడం ఆలోచించండి. వీళ్ళు ఎవరినైనా ఒకరు సెలెక్ట్ చేస్తే మిగతా ఇద్దరు దే విల్ క్రియేట్ హ్యూజ్ ప్రాబ్లమ్స్. పార్టీ విడిచి వెళ్ళిపోరు, కానీ వాళ్ళు పార్టీలో ఉండి గొడవ చేస్తారు. అది చూడండి సార్, అది జరగబోతుంది కేరళ. ఓకే, కానీ అంటే కాంగ్రెస్ సిస్టమ్ కూడా మొదటి నుంచి సీల్డ్ కవరే కదా సార్. అంతే, సీల్డ్ కవరే కాబట్టి. అండ్ కోర్స్ జాతీయ పార్టీలు అన్నింటిలో అలాగే ఉంటుంది కావచ్చు. ఇప్పుడు అమిత్ షా వచ్చి సువేందుని డిసైడ్ చేశాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. బట్ కాకపోతే వీళ్ళు ఒక ప్రాసెస్ ఏదో మెయింటైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఏంటంటే నాకు కొన్ని జాతీయ మాధ్యమాల్లో వాటిలో చూస్తున్నాను, ఈ పోస్టర్ల వార్ నడుస్తోందని ఒకళ్ళకొకరు విపరీతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వీడి సతీష్ అని మనుషులు చెప్తున్నారు, ఫ్లెక్సీలు కడతారు. ఏం రాస్తున్నారు సార్ అందులో? నేను వాళ్ళ వ్యతిరేకంగా మన్నేసి పోస్తున్నారు, వీళ్ళు అక్కడ విపరీతంగా అలిగేషన్స్ అక్కడ చేస్తున్నారు. కేసీ వేణుగోపాల్ ఏం చేశాడు, కేసీ వేణుగోపాల్ మీద ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఉంది. ఇదన్నీ బయటకు వస్తుంది ఒకటి తర్వాత ఒకటి. అంటే పదవి కోసం ఏమైనా చేస్తారనేది ఇక్కడ ఎగ్జాంపుల్. మీరు మిమ్మల్ని ఎలక్ట్ చేసిన ప్రజలు ఇప్పుడు అనుకుంటారు, ఏంట్రా ఇది వీళ్ళనే ఎలక్ట్ చేశాను నేను, ఇట్లా రోడ్లో కొట్టుకుంటున్నారు ఇట్లా అని చెప్పేసి. మీరు చెప్పింది కరెక్టే, కాంగ్రెస్లో ఎన్వలప్ సిస్టమ్ ఉంది, ఎప్పటి నుంచో ఉందని. కానీ వాళ్ళ దగ్గర ఉన్న పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ చాలామంది ఉన్నారు. కే కామరాజ్ దాకా వెళ్ళక్కర్లేదు మీరు, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. కానీ పవర్ఫుల్ లీడర్స్లో మీరు కే కరుణాకరన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డిని ఆపడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. విద్యాచరణ్ శుక్లా, రాజశేఖర్ రెడ్డిని కూడా ఆపడానికి 2004లో చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ రాజశేఖర్ రెడ్డి ఆయన ఆపే వీలు లేని పరిస్థితుల్లోకి వచ్చాడు. ఆయన నిజంగా మాట్లాడితే కాంగ్రెస్ అధిష్టానం ఆపాలనుకుంది కదా. ఈవెన్ ఆ తర్వాత కూడా ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డిని నియమించిన విధానం కావచ్చు, అంతకుముందు రోషయ్యను నియమించిన విధానం కావచ్చు, మనం అన్ని చూసాం కదా. ఇదే సాయి గారు, మీరు డిజాస్టర్ అక్కడే వస్తుంది అంత. మీరు అంజయ్యని తీసేసిన విధానం అదే కదా, ఇంకా అక్కడ నుంచి తెలుగుదేశం పుట్టింది కదా. సో ఇది కాదు, మీరు ప్రతి స్టేట్లో చూస్తే కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇంత పవర్ఫుల్ మంచి, గులాం నబీ ఆజాద్, అవును. మీరు జితిన్ ప్రసాద్, వాళ్ళ నాన్నగారు కదా ఇంత పెద్ద లీడర్గా ఉన్నారు పార్టీ, ఈజ్ నౌ ఇన్ బీజేపీ. ఓకే, కమల్నాథ్, జ్యోతిరాజ్ సింధియాని పక్కన పెట్టేశారు. ఇదేంటారు? సో మీరు యూ డోంట్ నో హౌ టు రీటైన్ లీడర్షిప్. మనకు సాయి గారు మీకు గుర్తుంటుంది, మన కార్పొరేట్లో పనిచేస్తున్నప్పుడు నేనైతే వెన్ ఐ వాజ్ అ మేనేజర్, యాన్యువల్ అప్రైజల్ వస్తున్నప్పుడు మన దగ్గర నుంచి ఎంతమంది విడిచి వెళ్ళిపోయారు అని ఒక కౌంట్ వస్తుంది. అండ్ దట్ ఈస్ టేకెన్ యాజ్ అ నెగటివ్ అగేన్స్ట్ యూ. వాడు ఎగ్జిట్ ఇంటర్వ్యూలో వెళ్తూ ఏదో తిట్టేసి వెళ్తాడు మిమ్మల్ని. అవును, అవన్నీ మీకు అతన్ని మా మీద నెగటివ్గా వస్తున్నాం. ఇది రావట్లేదు, ఎందుకంటే టాప్ లీడర్ హిమ్సెల్ఫ్ ఇస్ క్లోజ్ టు స్కోరింగ్ సెంచరీ, 99 డిఫీట్స్కి వచ్చేసారు ఆయన. మీరేం చేస్తారు ఇప్పుడు? ఇది ప్రాబ్లం. రెస్పాన్సిబిలిటీ డెలిగేషన్ చేయడానికి వీళ్ళ దగ్గర లేదు సాయి గారు.
అది మీరు హిమంత బిశ్వ శర్మ చూడండి. వీ షుడ్ లాస్ట్ స్పీక్ అబౌట్ అస్సాం ఆల్సో బిఫోర్ వీ క్లోజ్. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు ఆల్ పవర్ఫుల్ అయిపోయారు నార్త్ ఈస్ట్లో. మణిపూర్లో గొడవ జరిగినప్పుడు అమిత్ షా గారు ఫస్ట్ పంపించింది హిమంత బిశ్వని పంపించారు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పేసి. ఈ హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లో ఉండే, ఇదే సువేందు అధికారి తృణమూల్లో ఉండే. మీరు చూడండి, ప్రతి బీజేపీ ఎట్లంటే టాలెంట్ని తీసుకురావడానికి వాళ్ళు #1 ఛాంపియన్స్. వాళ్ళు ఎక్కడి నుంచి అని తీసుకొచ్చిస్తారు వాళ్ళు టాలెంట్స్ని. నేను చెప్పాను చూడండి, సువేందు అధికారి ఎట్లా పార్టీకి వచ్చారు, నేను అనుకున్నా ఆయన ఒట్టే రాజీనామా చేసి వచ్చేసాడని. కాదంట, అమిత్ షా గారు మాట్లాడారంట, మాట్లాడి పర్సువేడ్ చేశారంట వై యూ షుడ్ కమ్ టు బీజేపీ అని. ఇది ఎంతోమంది రాహుల్ గాంధీ 10 మంది దగ్గర కూర్చొని కన్విన్స్ చేయగలట, చేయలేడు. ఒక కుక్క బిస్కెట్ తినిపించి హిమంత బిశ్వ శర్మని బీజేపీలో జాయిన్ చేయించేసారు. టుడే యూ లుక్ ఎట్ ద ఫేమ్. సాయి గారు రన్నింగ్ జోక్ కాదు, 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో అస్సాంని కలిసిన 18 మంది ముస్లిమ్స్. వాట్ మెసేజ్ ఆర్ యూ సెండింగ్ అవుట్? రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. నేను కూడా ట్వీట్ చేశాను రాహుల్ గాంధీకి, షుడ్ రీనేమ్ ఇట్ అస్ ముస్లిం పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఇది వీళ్ళ ప్రాబ్లమ్ సాయి గారు. ఇది ఎట్లా చేస్తారు? స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా, కాంగ్రెస్ హెస్ బికమ్ ముస్లిం లీగ్ అని. బికాస్ సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా సింపుల్. ఇప్పుడు హిందువులు ఎందుకు కన్సాలిడేట్ అయ్యారు వెస్ట్ బెంగాల్ అని నేర్చుకోవాలి రాహుల్ గాంధీ. మీరు ఎన్ని రోజులు వీళ్ళంటే తిరుగుతారు, అన్ని రోజులు హిందూస్ ఇప్పుడు దాకా వీళ్ళు హిందువులు డివైడ్ అవుతారు అనుకున్నారు. ఎస్, ఇప్పుడు కూడా అవుతారు కేరళ లాంటి స్టేట్లో. కానీ అన్ని స్టేట్లో కాదు, ఎస్పెషలీ నార్త్ ఇండియాలో అండ్ ఈవెన్ నో వెస్ట్ ఇండియాలో, ఈస్ట్ ఇండియాలో కూడా చూస్తున్నాం దట్ హిందూస్ కన్సాలిడేట్ అవుతున్నారు. ఇది కాంగ్రెస్కి ఎప్పటి నుంచో పెద్ద భయం ఉండే సాయి గారు, ఇప్పుడు అది నిజం వస్తుంది. అండ్ డెఫినెట్గా ఐ థింక్ ఇంకా ముందు వెళ్తూ మీకు యూపీ ఎలక్షన్ చూడండి సాయి గారు, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ టెస్ట్. 400 సీట్లు ప్లస్ సీట్ ఇస్ నాట్ ఎ జోక్. జస్ట్ వాచ్ ద ఫన్. ఇప్పుడు ఓకే, యూపీ కొడితే 80 సీట్లు పోతే లోక్సభకి 2029 ఇస్ డన్ అండ్ డస్టెడ్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ నుంచి మీకు ఎక్స్ట్రా సీట్లు వస్తాయి. ఇప్పుడు లాస్ట్ టైం 12 ఉండే, ఈసారి మినిమం వీళ్ళు ఒక 30 కొట్టేస్తారు. ఎక్స్ట్రా 12 సీట్ల నుంచి 30కి వెళ్ళేది 18 సీట్లు ఎక్స్ట్రా వస్తుంది. ఇఫ్ యూ పికప్ అనదర్ 24 ఫ్రమ్ యూపీ, మీ డన్ అండ్ డస్టెడ్. ఎందుకంటే మహారాష్ట్ర కూడా మీరు ఎక్కువ గెలుస్తారు ఈసారి. 2029 రాహుల్ గాంధీ మర్చిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఏం జరగదు రాహుల్ గాంధీకి. స్పెసిఫికలీ ల్యాక్ ఆఫ్ లీడర్షిప్తోనే ఇది మొత్తం జరిగింది. ఆయన అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర మీరు సెలబ్రేట్ చేయకండి, పండుగ చేసుకోకండి వెస్ట్ బెంగాల్ అని. వాట్ ఈజ్ ఈ సెండింగ్ అవుట్ మెసేజ్? వాళ్ళ కార్డర్స్కి ఏం మెసేజ్ పంపిస్తున్నారు? వాళ్ళు కష్టపడి పోరాడారు, ఇప్పుడు అంటారు మీరు ఆమెను ఏం చెప్పకండి, ఆమె మీద నవ్వకండి. అరే, మీ కార్యకర్తలు ఏమంటారు? ఎట్లాంటి లీడర్ మా దగ్గర ఈరోజు? నిన్నదాకా మా దగ్గర చనిపోయిన ఎంతోమంది దీంతో, వీళ్ళ అటాక్స్తో. వాళ్ళ గురించి మీరేం చెప్తారని అడుగుతారు. ఇది ప్రాబ్లం సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.